హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. గుడ్ ఫార్చ్యూన్ ఇది ఒక హాలీవుడ్ ఫ్యాంటసీ మూవీ. అంటే ఫ్యాంటసీ అంటే ఫుల్ ఫ్యాంటసీ ఏముండదు, అలాంటి టైప్ ఆఫ్ మూవీ. సో దీంట్లో అయితే జాన్ విక్ యాక్టర్ అయిన క్రియాన్ రైదర్స్ గారు అయితే ఉన్నారు. ఆయన ఉండాలి కానీ ఇది ఫుల్ యాక్షన్ మూవీ అయితే కాదు, ఇది ఒక సాఫ్ట్ మూవీ. ఎక్కడైతే వైలెన్స్ ఇలాంటి అయితే ఫైట్ సీన్స్ కానీ యాక్షన్ బ్లాక్స్ అలాంటివి అయితే ఏమైతే ఉండవు. మూవీ మొత్తం అయితే సాఫ్ట్గా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే ఒక వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మూవీ అయితే పర్లేదు, ఒకసారి అయితే చూడొచ్చు. మూవీ అయితే చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటుంది. అంటే మనకి బోర్ అయితే అనిపించదు. అయితే తెలుగు డబ్బింగ్ కొన్ని దగ్గర అంత అయితే సెట్ అవ్వదు అనిపిస్తుంది. మిగిలిన అన్నీ అయితే బాగానే అనిపిస్తుంది. అది క్రియాన్ రోజెస్ గారు అయితే మాత్రం ఈ మూవీలో చూస్తున్నంత సేపు అయితే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేసే క్యారెక్టర్ అంటే నేను ఎక్కువ జాన్ విక్ మూవీ అయితే నాకైతే ఆ మూవీ అయితే సూపర్గా ఇష్టం. చాలాసార్లు చూసా, 4 పార్ట్స్ చూసా. అండ్ దాంట్లో చూసి ఒక్కసారి దీంట్లో చూడటంతో చాలా అంటే చాలా కామెడీగా అయితే అనిపించింది ఆయన రోల్ కూడా ఆయన అయితే. అండ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే వీళ్ళు క్రియాన్ రోజెస్ గారు ఒక దేవదూత. అంటే మనుషుల్ని తప్పిపోయే వాళ్ళని వాళ్ళని అందరినీ అయితే దోవలో పెడతా ఉంటారు. అంటే డ్రైవింగ్ చేస్తూ వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయ్యే వాళ్ళని కాపాడుతూ ఉంటారు. ఇలా డ్రైవింగ్ చేసే వాళ్ళని కాకుండా ఇంకొక పని అయితే చేస్తాడు. అసలు ఆ పని ఏంటిది ఇవన్నీ అయితే మీరు మూవీలో చూసేది తెలుసుకోవాలి. ఇంకా ఈ ప్రాసెస్లో మూవీ అయితే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే మాత్రం కొద్దిగా బాగానే నచ్చింది. అంటే మరీ సూపర్గా ఉంది అనేది కాదు, కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. అండ్ మూవీ రన్ టైం అయితే మాత్రం 1 hour 35 minutes అయితే ఉంటుంది. దీని కారణంగా అయితే మరీ ఎక్కువ లెంతీగా ఫీల్ అనిపించకపోయినా కొన్ని దిక్కులో స్లో ప్రేస్డ్గా అయితే ఉంటుంది. కానీ మూవీ అయితే చాలా కూల్గా ఫుల్ ఎంటర్టైన్మెంట్తో అయితే పోతూ ఉంటుంది. అండ్ క్రియాన్ రోజెస్ గారిని చూసేటప్పుడైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే జాన్ విక్ మూవీ తర్వాత దీంట్లో ఇంత క్లాసిక్గా చూసేలేకే చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది. దాని కారణంగా ఒకసారి ఏమైనా చూడడానికి కోసమైతే ఈ మూవీని అయితే చూసేయచ్చు. అండ్ ఈ మూవీ అయితే మాత్రం లైన్ గేట్స్ ప్లే అయితే ప్రజెంట్ అయితే తెలుగు డబ్బింగ్లో కూడా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే జస్ట్ యావరేజ్గా అనిపించింది. నాకైతే తెలుగు డబ్బింగ్ ఏమంత అనిపించలేదు. ఇంకా మీరు చూడాలనుకుంటే చూడండి, ఒక డీసెంట్ టైం పాస్ మూవీ అని అయితే చెప్పచ్చు. ఇంకా ఇది మూవీ రివ్యూ అయితే. ఇంకా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.